నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు నాకు రీసెంట్‌గా ఒక 4, 5 డేస్ బ్యాక్ ఒక ఓపీలో పేషెంట్ 40 సంవత్సరాల ఆవిడ. మోకాళ్ళ అరుగుదల నాకు ఇప్పుడే వచ్చింది. చాలామంది నాకు మోకాళ్ళ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాలని అడ్వైస్ చేస్తున్నారు. సో, దీనివల్ల నాకు ఏంటి ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ అని ఒక క్వెషన్ అడిగిందనమాట. దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, యూజువల్‌గా 40 సంవత్సరాలలో మోకాళ్ళ అరుగుదల రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అంటే, ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు జాయింట్ కార్టిలేజ్ అంటే ఇంట్రా ఆర్టిక్యులర్ ఫ్రాక్చర్స్ అంటాం. జాయింట్ బాగా డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళకి అరుగుదల తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. లేదు, ఇంకా ప్రధానమైన కారణం ఏంటంటే కీళ్ళవాతం. రొమటైడ్ ఆర్థరైటిస్ ఎవరికైతే ఉంటుందో, సివియారిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో మోకాళ్ళు, తుంటి ఎముకలలో అరుగుదల చాలా ఎర్లీ ఏజ్‌లో రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వాళ్ళకేంటంటే నార్మల్ అరుగుదల ఉన్న పేషెంట్స్‌లో బయటి వైపు వంకర్లు చూస్తుంటాం. ఈ కీళ్ళవాతం ఉన్న పేషెంట్స్‌లో లోపల వైపు వంకర చూస్తూ ఉంటామన్నమాట. సో, నార్మల్ అరుగుదల ఉన్న కన్నా దీనిలో వీళ్ళకి 40, 42 సంవత్సరాల్లోనే బాగా జాయింట్ అంతా డెస్ట్రాయ్ అయిపోతుంది. జాయింట్ స్పేస్ బాగా తగ్గిపోతుంది. నడవడానికి బాగా ఇబ్బంది, కూర్చొని లేవడానికి, డైలీ యాక్టివిటీస్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. సో, ఇలా ఈ యంగర్ ఏజ్‌లో ప్రాబ్లమ్‌కి కారణం ఇవి 2 ప్రధానమైన కారణాలు. యాక్సిడెంట్స్ ఒకటి, కీళ్ళవాతం ఒకటి. సో, వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి? ఏదైనా అరుగుదలను మనము నిర్ధారణ చేయడానికి ఫస్ట్ నొప్పి ఎంత సివియర్గా ఉంది దాన్ని బట్టి ఒకటి. నెక్స్ట్ ఎక్స్‌రేస్, నిలబడి ఎక్స్‌రేస్ తీస్తే జాయింట్ స్పేస్ రెండెముకల మధ్యలో ఎంత మెయింటైన్ అవుతుంది ఏంటి దాన్ని బట్టి మనం ట్రీట్ చేస్తాం. కొంతమందికి నొప్పి ఎక్కువగా ఉండి జాయింట్ స్పేస్ మెయింటైన్ అవుతుందన్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ హెల్ప్ తీసుకుని లోపల మనకు మోకాళ్ళ లోపల యూజువల్గా అరుగుదల ఉన్నప్పుడు ఈ కార్టిలేజ్ వేర్ అండ్ టేర్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ కార్టిలేజ్ లాస్ అయ్యి ఇక్కడ బోన్ ఎక్స్పోజ్ అయిపోతుంది. ఈ కార్టిలేజ్ ఫ్లేక్స్ అన్ని జాయింట్ లోపలే ఉండిపోతాయి. కాలు మూవ్మెంట్ చేస్తున్నప్పుడు అవి కూడా పెయిన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో ఈ మెనిస్కస్ టిష్యూ కూడా టేర్ అయిపోయి బాగా డీజనరేషన్ వల్ల వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉండి మెనిస్కస్ టేర్ వల్ల కాలు ఫోల్డ్ చేసినప్పుడు చాపినప్పుడు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. సో, అది ఎంతవరకు ప్రాబ్లం ఉంది, మెనిస్కల్ టేర్స్ ఎంతవరకు ఉన్నాయి అవన్నీ నిర్ధారణ చేయడానికి ఎంఆర్ఐ స్కాన్ ఒకటి చేస్తాం. ఇదంతా ఎప్పుడు మనకి జాయింట్ స్పేస్ మెయింటైన్ అవుతున్నప్పుడే. జాయింట్ స్పేస్ మెయింటైన్ అవుతున్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేసి ఈ మెనిస్కస్ టేర్స్ కానీ ఆర్టికులర్ కార్టిలేజ్ వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్థోస్కోపీ అనే కీహోల్ ఒక ఆపరేషన్ చేసి ఈ లోపల డెబ్రైడ్మెంట్ అంటే లోపలున్న చెత్త అంతా మనం క్లీన్ చేయడం ద్వారా ఈ మోకాళ్ళ నీ రీప్లేస్మెంట్ సర్జరీ కొన్ని రోజులు డిలే చేయడానికి డెఫినెట్గా అవకాశం ఉంటుంది. అలాగా క్లీన్ చేసినప్పుడు లోపల హైల్యూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కానీ, స్టెమ్ సెల్స్ కానీ, పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ ఇవి ఇస్తామన్నమాట. దానివల్ల కొంచెం నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నీ రీప్లేస్మెంట్ని ఒక 2-3 ఇయర్స్ పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, అదొక పద్ధతి. నెక్స్ట్ కూడా వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అవి చేస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే కంప్లీట్గా జాయింట్ డ్యామేజ్ అయిపోయి జాయింట్ స్పేస్ కొంచెం కూడా లేదు. జాయింట్ స్పేస్ అంటే రెండు ఎముకల మధ్యలో ఉండే స్పేస్, ఈ రెండు ఎముకల మధ్యలో నార్మల్గా ఈక్వల్గా గ్యాప్స్ ఉండాలి. ఇది కంప్లీట్గా తగ్గిపోయింది, మూమెంట్లో చాలా పెయిన్ ఉంది, జాయింట్ స్పేస్ అస్సలు లేదన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీయే బెస్ట్ ఆప్షన్. ఈ నీ రీప్లేస్మెంట్లో ఏది బెస్ట్? నార్మల్గా చేసే నీ రీప్లేస్మెంట్లా, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే యంగర్ ఏజ్లో అయితే కనుక డెఫినెట్గా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది 100% బెస్ట్ ఆప్షన్. ఎందుకు అంటే మనం నార్మల్ నీ రీప్లేస్మెంట్ చేసేదానికన్నా రోబోటిక్ ద్వారా చేస్తే జాయింట్ ఎక్కువ సంవత్సరాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, రికవరీ బాగుంటుంది, మనం వేసే ఇంప్లాంట్ పర్ఫెక్ట్గా కూర్చునే అవకాశం ఎక్కువగా ఉంటుంది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో. లోపల వైపు బయట వైపు గ్యాప్స్ ఎక్కువగా లేకుండా, మిల్లీమీటర్ కూడా డిఫరెన్సెస్ లేకుండా ఈ రెండు లిగమెంట్స్ పైన టెన్షన్ ఈక్వల్గా ఉండేలా మనం రోబోటిక్తో అచీవ్ చేయొచ్చు. మోకాళ్ళ అరుగుదల బాగా ఉండి బెస్ట్ ఆప్షన్ అంటే కనుక రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్. సో, ఏజ్ అనేది పెద్ద క్రైటీరియా కాదు. బేసికల్గా ఇబ్బంది ఎంత ఉంది, సివియారిటీ చాలా ఎక్కువ ఉంది, నొప్పి బాగుంది, అసలు డైలీ యాక్టివిటీస్ నడవడానికి ఇబ్బంది పడుతున్నారంటే నీ రీప్లేస్మెంట్ చేసుకుని ఎప్పుడైనా 35-40 ఇయర్స్ తర్వాత మళ్ళీ రివిజన్ నీ రీప్లేస్మెంట్ అవసరం ఉంటే తర్వాత చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు సొల్యూషన్ ఏదైనా ఉందంటే కనుక దట్ ఈస్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఉంది. ఎక్కువ సంవత్సరాలు రావాలంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చాలా చాలా అడ్వాంటేజెస్. సో, ఎవాల్యుయేషన్ అనేది ఎక్స్రే పరంగా జాయింట్ స్పేస్ మెయింటైన్ అవుతుందా లేదా దాన్ని బట్టి, ఎక్స్రేలో గ్యాప్ ఉంటే కనుక ఎంఆర్ఐ చేసుకుని దానికి వేరే చిన్న ఆపరేషన్ చేసి
ఆర్థోస్కోపీ చేసి సర్జరీ నీ రీప్లేస్మెంట్ని పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఒకటి ఉంటుంది. కంప్లీట్గా గ్యాప్ తగ్గితే కనుక డైరెక్ట్గా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్.